ఆఫీసుల ముందు అదే ఆఫీసుల ముందు కూర్చొని ఇప్పుడు వచ్చి దాన్ని ఖండించవలసిన అవసరం లేకుండా తిరిగి ఇవాళ చేయడం తప్పుని అంటాడు. ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యం? ఎక్కడికి వెళ్తుంది ఈ పత్రికా స్వేచ్ఛ? భార్యలకి మరి తోడబుట్టిన చెల్లికి మరి లేదా వ్యత్యాసం? ఏం మాటలు? అదే ఉపమానం. ఎన్నో ఉపమానాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇదా ఇది న్యాయమా? తిరిగి పైపెచ్చు దాన్ని విత్డ్రా చేసుకోకుండా, జరిగిన తప్పును వచ్చి తప్పును ఒప్పుకోకుండా తిరిగి సమర్థించుకుంటూ ఈ సోకాల్డ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చే ఖండనలా ఎక్కడ ఏంటిది? ఇది తప్పు అనిపించలేదు, సిగ్గు అనిపించలేదు మనకి. అసలు మాట్లాడడానికే బాగలేదు కదా ఆ భాషని. మీ పార్టీ అభిప్రాయం మీది, మా పార్టీ అభిప్రాయం మాది. ఎస్, మళ్ళీ చెప్తున్నాం. ఆ ప్రాంతం వచ్చి అభివృద్ధి చెందితే బాగుండు, దాన్ని కూడా రాజధాని పరిధిలోకి తీసుకొస్తే బాగున్నది మా పార్టీ అభిప్రాయం. తప్పేంటి? అంటే అభిప్రాయం రెండు మాటలు నువ్వేం చెప్తే దానికి వచ్చి తానా అంటే తందానని వెనక చెప్పడానికి మేమేమైనా వస్తా సార్? పో నువ్వేమైనా మంచి చెప్తే మంచి చేయడానికి ఏం చేసావు నువ్వు? రైతులు మప్పెట్టడం కాదు అది. అమాయకుల తాలూకా ఆశలతో ఆటాడుకుంటూ మీ అవినీతి పరిపాలన కోసం ఇవాళ ఆ కార్యక్రమం చేయట్లేదా? ఏంటిది? ఏమవుతుందో అర్థం అవట్లే, ఏం చేస్తున్నారో అర్థం అవట్లేదు. ఏదో ఒక డైవర్షన్. ఇప్పుడు వచ్చి మేము చెప్పాం, విశాఖపట్నంలో వచ్చి గీతంలో సొంతంగా నీ కుటుంబ సభ్యులే సుమారు 5,000 కోట్ల భూములు ఇచ్చి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, కట్టాలు అవుతున్నాయని దాని మీద ఏమైనా తెలియదు, కానీ దాని మీద ఆలోచన ఉందా? ఎందుకు దాని మీద మాట్లాడట్లేదు? ఎందుకు ఆలోచన చేయట్లేదు? పైపెచ్చు ఏంటిది? ఎవరో మీ తాలూకా తాటాకు చెప్పులు కుందేలు బెదరచ్చాడు, కానీ ఇవాళ ఈ పార్టీ బెదరదు. చూశాను ఇవాళ, ఇప్పుడు టీవీలో చూస్తుంటే అల్లరి మొగ్గులు, రౌడీ గ్యాంగు, వాళ్ళ మంత్రులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా? శాసనసభ్యులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా? ఎమ్మెల్సీలకు వచ్చి శాసనమండలి సభ్యులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా? వాడు తలగా అదే మాట్లాడతారు. మీకు అదే కనిపిస్తుంది.